నమస్కారం. కథను వినబోయే శ్రోతలకు చందమామ కథలు బై ఆర్కే స్వాగతం. ప్రస్తుతం చెప్పబోతున్న కథల్లో మొదటి కథ ఆస్థాన తిండిపోతు. రంగాపురంలో ఉండే చింతాలుడు పరమ సోమరి. ఏ పని చేయాలన్నా వాడికి చాలా బద్ధకం. ఆ కారణం వల్ల వాడు కొందరు అమాయకుల చుట్టూ చేరి తను చాలా గొప్పవాడినని ప్రగల్భాలు పలుకుతూ ఉండేవాడు. ఒకసారి చింతాలుడు ఇలాగే గొప్పలు చెప్తూ ఉంటే వాణ్ణి ఆ అమాయకుల్లో ఒకడు, ఏమిటి నీ గొప్పతనం, ఎప్పుడు ఏ చెట్టు కిందనో కూర్చుని గోళగిలుకుంటూ ఉంటావు, అదే కదా నీ పని అన్నాడు. నువ్వు రోజంతా కష్టపడి పనిచేస్తావు కదా, ఒక్కసారిగా ఎన్ని జామకాయలు తినగలవు అని చింతాలుడు వాణ్ణి అడిగాడు ఎదురు. అమాయకుడు కొంచెంసేపు ఆలోచించి 15 అన్నాడు. నేను 40 తినగలను తెలుసా అన్నాడు చింతాలుడు. అమాయకుడు ఆశ్చర్యపోయి, తిని చూద్దాం అన్నాడు. జామకాయలు తిండి, అలాగే తింటాను అన్నాడు చింతాలుడు. అమాయకుడు తన స్నేహితులను వెంటబెట్టుకుని వెళ్ళి 40 జామకాయలు పోగుదేసి తెచ్చాడు. చింతాలుడు ఏకబిగిని 40 జామకాయలు తినేశాడు. అమాయకుడు చింతాలుడు వంక జాలిగా చూసి, పాపం, నీకు ఇంత తిండి పుష్టి ఉంటే కష్టం, అసలే కష్టపడి పని కూడా చేయలేవు, తినడానికి డబ్బెక్కడి నుంచి వస్తుంది చెప్పు అన్నాడు. కష్టపడి పని చేయకపోతేనే ఇంత తింటున్నాను కదా, కష్టపడ్డానంటే నా ఆకలి ఇంకా పెరిగిపోదు, అందుకే నేను కష్టపడి పని చేయటం లేదు అన్నాడు చింతాలుడు తెలివిగా. అవును, నిజమే పాపం అని జాలిపడ్డాడు అమాయకుడు. నా వంటి వాణ్ణి పని చేయమనడం అన్యాయం. నేను తిండి పోటీలలో నెగ్గి మన గ్రామానికి పేరు తెస్తాను. రోజు అభ్యాసానికి నాకు బాగా తిండి పెట్టి పోషించండి అన్నాడు చింతాలుడు. వాడు పోటీల మాట తెచ్చింది ఎందుకు అంటే, పొరుగురు జమీందారు ప్రతి ఏటా తిండి పోటీలు నిర్వహిస్తాడు. అందులో నెగ్గిన వాడిని ఏడాది పాటు ఆయన పోషిస్తాడు. అలా పోటీలలో నెగ్గి జమీందారు గారి ఆస్థాన తిండిపోతు కావాలని చింతాలుడు కలలు కంటున్నాడు. చింతాలుడు చెప్పింది విని అమాయకుడు గ్రామాధికారి వద్దకు వెళ్ళి సంగతి చెప్పి, వాడి తిండి పుష్టి గొప్పది, కొంతకాలం పాటు మనమంతా కలిసి పోషించామంటే వాడు మన గ్రామానికి పేరు తెచ్చి పెడతాడు అన్నాడు. గ్రామాధికారికి చింతాలుడి పథకం పూర్తిగా అర్థమైపోయింది. వాడికి ఎలాగైనా బుద్ధి చెప్పాలి అనుకున్నాడు ఆయన. కొంతకాలం క్రితం జమీందారు దగ్గర ఆస్థాన తిండిపోతుగా ఉన్న సపుష్టి అనేవాడు ఆయనకు తెలుసు. గ్రామాధికారి సపుష్టికి కబురు పెట్టి రప్పించి ఆ తర్వాత చింతాలుని పిలిపించి, నీకు ఆస్థాన తిండిపోతు పోటీలలో పాల్గొనాలని ఉన్నదట, నిజమా? సరే, అందుకు మేమంతా కలిసి నిన్ను తయారు చేయాలని అనుకుంటున్నాం. అయితే నీ సామర్థ్యం ఏ పాటో ముందు పరీక్షించాలి కదా. ఇదిగో, ఈ సపుష్టి 2 సంవత్సరాల క్రితం తిండి పోటీలలో నెగ్గి ఏడాది పాటు జమీందారు పోషణలో ఉన్నాడు. నువ్వు ఇతన్ని తిండి పోటీలలో ఓడించగలిగితే గ్రామం నిన్ను తిండి పోటీకి తయారు చేస్తుంది అన్నాడు. చింతాలుడు పోటీకి సిద్ధపడ్డాడు. నువ్వు బక్క ప్రాణిలా ఉన్నావు, నాతో పోటీ పడలేవు అన్నాడు సపుష్టి. ఏకబిగిని 40 జామకాయలు తిన్నాను, నా సంగతి నీకు తెలియదు అన్నాడు చింతాలుడు కోపంగా. అయితే సరే, రేపు నీకు నాకు గారెల పోటీ, నువ్వెన్ని తినగలవో అన్నిటికన్నా నేను 10 ఎక్కువ తింటాను అన్నాడు సపుష్టి. మర్నాడు పోటీకి ఏర్పాట్లు జరిగాయి. ముందు చింతాలుడు తినడం ప్రారంభించి 200 గారెలు తిన్నాడు. అంతా వాడి తిండి పుష్టికి ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత సపుష్టి గారెలు తినడం మొదలుపెట్టాడు. వాడు అవలీలుగా 180 గారెలు తినేసరికి చింతాలుడు భయపడ్డాడు. అప్పుడు వాడు వంటవాడి సైగ చేశాడు, గారెలు పెద్ద పెద్దవిగా చేయమని. చింతాలుడు అందిస్తూ ఉంటే సపుష్టి ఆ పెద్ద గారెలు కూడా మరొక 10 సునాయాసంగా తినేశాడు. చింతాలుడు మరింతగా భయపడిపోయి సపుష్టి తినే గారెలను తప్పుగా లెక్కపెట్టసాగాడు. ఇందుకు వాడి చుట్టూ చేరిన అమాయకులు కూడా సహకరించారు. ఇందువల్ల సపుష్టి తిన్న గారెల సంఖ్య 200 కావడానికి చాలాసేపు పట్టింది. తనకు అపజయం తప్పదని చింతాలుడు గ్రహించాడు. అయినా వాడు పైకి ఎంతో బింకంగా, ఇంకా 10 గారెలు తింటే తప్ప నువ్వు పందెం గెలిచినట్టు కాదు అన్నాడు సపుష్టితో. సపుష్టి అందుకు ఒప్పుకున్నాడు. చింతాలుడు వాడి చేత 20 గారెలు తినిపించి కానీ 10 లెక్క పెట్టలేదు. మరి పందెం గెలిచానని ఒప్పుకుంటావా అన్నాడు సపుష్టి. అందరూ చూశారు కదా, ఇంకా ఇందులో నీ ఒప్పుకోవడానికి ఏముంది అన్నాడు చింతాలుడు దిగులుగా. ఏమీ లేదనుకో, ఈ పందెం గొడవ లేకపోతే తీరిగ్గా కూర్చుని ఇంకో 100 గారెలు తిందామనుకుంటున్నాను అన్నాడు సపుష్టి.
సపుష్టి తిండి పుష్టికి ఆశ్చర్యపోయిన చింతాలుడు, ఇంత తినాలంటే ఏం చేయాలో ఆ ఉపాయం కాస్త నాకు చెప్పు అని అడిగాడు. నా ఆకలిని బట్టి నేను తింటున్నాను అంతే, ఇందులో ఉపాయం అంటూ ఏమీ లేదు. ఉపాయం ఏమన్నా ఉన్నా నేను చెప్పలేను. ఎందువల్లనంటే ఇంత తిండి తినేవాడికి బుర్ర పనిచేయదు. బుర్ర పనిచేస్తే తప్ప ఉపాయాలు తెలియవు అన్నాడు సపుష్టి. అయితే నువ్వు నాకేమీ సలహా ఇవ్వలేవా అని అడిగాడు చింతాలుడు. నేను నీకు ఇవ్వగల సలహా ఒకటే, నీ ఆకలి తగ్గించుకునే ఉపాయం వెతుక్కో. రోజూ నీకు 200 గారెలు పెట్టేవాళ్ళు ఉండరు అన్నాడు సపుష్టి. బాగానే ఉంది, మరి ఆకలి ఎలా తగ్గుతుంది అని అడిగాడు చింతాలుడు. సోమరిపోతుకి ఆకలి ఎక్కువ, వాడి దృష్టి అంతా ఎప్పుడూ తిండి మీదే ఉంటుంది. రోజు కష్టపడి పనిచేస్తే తిండి యావ తగ్గుతుంది, తిన్నది కాస్త వంట కూడా పడుతుంది. అంతేకాదు, నిత్యం కష్టపడి కొన్ని రోజులు పని మానేస్తే నా ఆకలికి అంత ఉండటం లేదు అన్నాడు సపుష్టి. మరి నువ్వు కష్టపడి పనిచేస్తున్నావా అని ప్రశ్నించాడు చింతాలుడు. అవును, అలాగే నా ఆకలి తగ్గించుకుంటున్నాను కూడాను. ఎవరైనా తిండి పోటీలకు పిలిస్తే మాత్రం వారం రోజులు పని చేయడం మానేస్తాను అన్నాడు సపుష్టి. అప్పటికి సోమరి జీవితంలో సుఖం లేదని చింతాలుడు గ్రహించాడు. సోమరికి ఆకలి బాధ ఎక్కువని, కష్టపడి పని చేసుకుంటే తప్ప జీవితం సుఖంగానూ ఆరోగ్యంగానూ ఉండదని వాడు తెలుసుకున్నాడు. ఆ తర్వాత చింతాలుడు తన సోమరి పద్ధతులు మార్చుకుని కష్టపడి పనిచేయడం అలవాటు చేసుకున్నాడు. సుఖంగా జీవించాడు. కథ సమాప్తం. రెండవ కథ తెప్పకొయ్య. పడమటి తీరాన కొండ ప్రాంతంలోని బదిరి అనే గ్రామంలో ఒక పల్లెవాడు ఉండేవాడు. వాడు రోజూ తన తెప్ప మీద సముద్రంలోకి వెళ్ళి చేపలు పట్టి అవి అమ్మి ఆ వచ్చిన డబ్బుతో జీవనం సాగిస్తూ ఉండేవాడు. ఇలా ఉండగా ఒకసారి వాడి తెప్ప ప్రమాదవశాత్తు పగిలిపోయింది. ఇంకొక తెప్పకోయ తయారు చేసుకుందామనే ఉద్దేశంతో వాడు మంచి దొంగను వెతుక్కుంటూ ఒకనాటి మధ్యాహ్నం కొండల్లోకి బయలుదేరాడు. ఎంత దూరం వెళ్ళినా తెప్పకొయ్యకు పనికి వచ్చే దుంగ కనిపించనే లేదు. ఇంతలో ఆకాశాన మబ్బులు కమ్మి ఆ ప్రదేశమంతా చీకటయింది. అసలే తెలియని ప్రాంతం కావటం చేత వాడు ఇంటి దారి పట్టాడు. అయితే ఆ పల్లెవాడు ఆ చీకటిలో ఎక్కడో దారి తప్పాడు. ఎందుచేతనంటే ఎంతసేపు నడిచినా కొండలే తప్ప సముద్రం కనపట్టలేదు. చుట్టూ గాఢాంధకారం. కన్ను పొడుచుకున్నా కనిపించటం లేదు. చినుకు కూడా మొదలైంది. వానకు తడుస్తూ ఆకలికి మాడుతూ నేను తెల్లవారు ఈ కొండల మీద ఉండిపోవలసిందేనా అని వాడు విచారపడుతూ ఉండగా అంత దూరాన మిణుకు మిణుకుమని దీపం కాంతి కనిపించింది. పల్లెవాడికి పోయే ప్రాణాలు తిరిగి వచ్చినట్టయింది. వాడు ఆ దీపం కనపడే దిక్కుగా చాలా దూరం నడిచి వెళ్ళి ఒక కుటీరాన్ని చేరుకున్నాడు. చాలాసేపు తలుపు తట్టాక ఒక ముసలివాడు తలుపు తెరిచాడు. నేను దారి తప్పాను, ఈ రాత్రికి ఇంత తిండి పెట్టి ఇక్కడ పడుకోనిస్తావా తాత అన్నాడు పల్లెవాడు. లోపలికి రా, ఇక్కడికి 5-6 ఆమడల దూరంలో ఇంకెక్కడా ఇల్లు లేదు అన్నాడు ముసలాడు. లోపల ముసలాడి భార్య పలహారం తయారు చేస్తున్నది. ఆమె పల్లెవాడితో ఏమీ మాట్లాడలేదు. ముసలివాడితో కూడా ఆమె ఒక్క మాట మాట్లాడలేదు. వంట పూర్తి కాగానే ముగ్గురు పలహారం చేసి పడుకున్నారు. పల్లెవాడు కళ్ళు మూసుకున్నప్పటికీ వాడికి ఎంతకీ నిద్ర పట్టలేదు. ఈ ముసలివాళ్ళు ఈ నిర్జన ప్రదేశంలో ఎందుకుంటున్నారు? వాళ్ళు ఒకరితో ఒకరు ఎందుకు మాట్లాడుకోవట్లేదు? వీళ్ళ రహస్యం ఏమిటో తెలుసుకోవాలి అనుకున్నాడు వాడు. అర్ధరాత్రి వేళ ముసలివాడు మెల్లిగా లేచి పిల్లిలాగా నడుస్తూ ఒక మూల ఉన్న పెట్టె వద్దకు వెళ్ళాడు. వాడు ఆ పెట్టె మూత ఎత్తి అందులో నుంచి ఒక నీలం రంగు కుళ్ళాయి తీయటం పల్లెవాడు చూశాడు. ముసలివాడు ఆ కుళ్ళాయి నెత్తిన పెట్టుకుని కాశ్మీరం కాశ్మీరం అన్నాడు. వెంటనే ఇంద్రజాలంలాగా ముసలివాడు మాయమైపోయాడు. ఆ తర్వాత ముసలిది లేచి పెట్టె దగ్గరికి వెళ్ళి అందులో నుంచి ఇంకొక నీలం రంగు కుళ్ళాయి తీసి నెత్తిన పెట్టుకుని కాశ్మీరం కాశ్మీరం అన్నది. అంతే. ఆ తర్వాత ఆమె కూడా అంతర్ధానం అయింది. ఇదంతా చూసిన పల్లెవాడు దిగ్భ్రమ చెందాడు. ముసలివాళ్ళిద్దరూ లేరు అని రూఢి చేసుకుని వాడు కూడా లేచి పెట్టె వద్దకు వెళ్ళి దాన్ని మూత తెరిచి చూశాడు. అందులో ఇంకా 2-3 నీలం రంగు కుళాయిలు ఉన్నాయి. వాటిలో ఒకటి తీసి నెత్తిన పెట్టుకుని కాశ్మీరం కాశ్మీరం అన్నాడు వాడు. వెంటనే వాడి కళ్ళు బరువుగా మూసుకుపోయాయి. తల మీదుగా గాలి విపరీతమైన వేగంతో వీస్తున్నట్టు అనిపించింది. ఆ గాలి హోరు ఆగిపోయాక కళ్ళు తెరిచి చూస్తే వాడు ఒక రాజభవనంలోని భోజనశాలలో ఉన్నాడు. ముసలి దంపతులు రాజుగారు తినగా మిగిలిన ఆహారం తిని మూటలు కట్టుకుంటున్నారు. బంగారు లోటాలు,
గిన్నెలు వాళ్ళ మూటల్లోకి వెళ్ళిపోతున్నాయి. పల్లెవాడిని చూడగానే వాళ్ళు నీలం రంగు కుళాయిలు నెత్తిన పెట్టుకుని బదిరికొండలు బదిరికొండలు అంటూ మాయమైపోయారు. వాళ్ళు వెళ్ళిపోయాక ఇంక తనను అడ్డేవారు లేరనుకుని పల్లెవాడు నిర్విచారంగా తనకు కావలసిన ఆహారం అంతా తిన్నాడు. ఆ తర్వాత రాజుగారి ద్రాక్ష సారాయం వాడి కంట పడింది. దాన్ని తెగ తాగి వాడు ఒళ్ళు తెలియకుండా అక్కడే పడిపోయాడు. తెల్లవారుజామున రాజుగారి నౌకర్లు పల్లెవాడిని భోజనశాలలో చూసి పట్టుకుని పెడరెక్కలు విరిచికట్టి రాజుగారి ఎదుటకి తీసుకుపోయి, మహారాజా, రోజూ ఎవరికంటా పడకుండా రాజభవనంలోకి జొరబడి దొంగతనాలు చేసిన గజ దొంగ వీడే అని చెప్పారు. ఇంతటి నేర్పరైన దొంగ బతికి ఉండటం మంచిది కాదు. వీణ్ణి ఒక స్తంభానికి కట్టి చుట్టూ చితిపేర్చి అందులో వీణ్ణి సజీవంగా దహనం చేసేయండి అని రాజుగారు ఉత్తర్విచ్చాడు. పల్లెవాడిని రచ్చబండ వద్దకు తీసుకుపోయారు. అక్కడ ఒక పెద్ద దూలం పాతిపెట్టి దానికి వాడిని మోకులతో కట్టారు. ఆ తర్వాత చుట్టూ నలుచదరంగా చితిపేర్చి దానికి 4 మూలలా నిప్పంటించారు. ఈ గజదొంగను చూడటానికి నగరంలోని ప్రజలు ఆమాల గోపాలము వచ్చారు. ఎందుకంటే రాజుగారి ఇంట రోజు ప్రవేశించే దొంగను పట్టుకోవటానికి విశ్వ ప్రయత్నాలు జరిగాయి. రాజభవనం చుట్టూ రక్షకభటులు దడిలాగా నిలబడినప్పటికీ దొంగ ఎవరికంటా కనబడకుండా లోపలికి రాను వచ్చాడు, బయటికి పోను పోయాడు. ఈ దొంగ మనిషి కాదని, ఏదో భూతమని కూడా ప్రజలు అనుకునేవారు. అందుచేత దొంగ పట్టుబడ్డాడు అని తెలియగానే ప్రజలందరూ వాడిని చూడటానికి వచ్చారు. మంటల దగ్గరికి వస్తున్నాయి. పల్లెవాడు తనకు ఆయువు చెల్లిపోయిందనే అనుకున్నాడు. ఇంతలో వాడికి నీలం కుళ్ళాయి జ్ఞాపకం వచ్చింది. వాడు న్యాయాధికారికి తిరిగి, బాబు, నా ఒక్క తుది కోరిక, నా నీలం కుళ్ళాయి నా నెత్తిన పెట్టించండి. అది అంటే నాకు ఎంతో ప్రాణం. దాన్ని కూడా నాతో కాలి బూడిద కానివ్వండి అన్నాడు. ఈ కోరిక న్యాయాధికారికి సబబుగానే అనిపించింది. ఆయన ఆజ్ఞాపించిన మీదట ఒక భటుడు చితి ఎక్కి వెళ్ళి ఆ నీలం కుళ్ళాయిని పల్లెవాడి నెత్తిన పెట్టాడు. పల్లెవాడు వెంటనే బద్రికొండలు బద్రికొండలు అన్నాడు. అంటూ వెంటనే అదృశ్యమైపోయాడు. వాడితో పాటు వాడిని కట్టిన దూలము కట్టుతాళ్ళు కూడా మాయమయ్యాయి. ఈ గజదొంగ మనిషి కాదని ప్రజలు రూఢి చేసుకున్నారు. పల్లెవాడు బదిరికొండలు చేరుకున్నాడు. తన కట్లు విప్పడానికి ఎవరైనా దొరుకుతారేమో అని వాడు మెల్లగా తల ఎత్తి చూస్తే ఎదురుగానే ఒక మనిషి కనిపించాడు. బాబు, బాబు, నీ పుణ్యం ఉంటుంది, ఈ కట్లు కాస్త విప్పు అన్నాడు ఆ మనిషితో. నువ్వు ఈ చోటుగాని చోట ఈ దూలానికి ఎలా కట్టబడ్డావు? ఇది ఏదో మంచి దేవదారు దుంగలాగా ఉంది అన్నాడు ఆ మనిషి కట్లు విప్పుతూ. అవునవును, నాకు తెప్పకోయ కావలసి వచ్చి దీనికి తెచ్చుకున్నానులే. కాశ్మీర్ మహారాజు గారు స్వయంగా దీన్ని నాకు బహుమతి చేశారు అంటూ పల్లెవాడు ఆ దూలాన్ని భుజానికి ఎత్తుకుని ఇంటి దారి పట్టాడు. కథ సమాప్తం. 3వ కథ మాటకారితనం. 3వ కథలోకి వెళ్ళబోయే ముందు శ్రోతలకు ఒక మనవి. మీకు ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్లోకి ఆల్ కూడా కూడా మర్చిపోకండి. ఈ సూచనలు సలహాలు కామెంట్లలో తప్పక తెలపండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడము కామెంట్లు పెట్టడం చేయటం లేదు. దయచేసి అవి చేయండి. అది మాకు ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. కథలోకి వెళ్దాము. మాటకారితనం. పని మీద పట్నం వెళ్ళిన రాజయ్య అనే రైతు పని ముగించుకుని వస్తూ ఒక దుకాణం ముందు ఆగాడు. అది శాలువాలమ్మాయి దుకాణం. దాని యజమాని అతన్ని లోపలికి ఆహ్వానించి ఒక శాలువా చూపిస్తూ, మీరు కొనడం కొనకపోవడం వేరే సంగతి, ఇది చాలా అపురూపమైన శాలువా, అయినా ధర చాలా తక్కువ. దీన్ని కప్పుకుని బయలుదేరారంటే మిమ్మల్ని సాక్షాత్తు ఈ ఊరి జమీందారే అనుకుంటారు. ఒకసారి కప్పుకుని అలా వీధిలోకి వెళ్ళారండి అంటూ శాలువాను రాజయ్య భుజాల మీద కప్పాడు. రాజయ్య మొహమాటపడి ఆ శాలువాతో వీధిలో అటునుంచి ఇటునుంచి అటు తిరిగి దుకాణంలోకి మళ్ళీ వస్తూ ఉండగా దాని యజమాని, ఆహా, ఎంతో అపురూపమైన శాలువా కప్పుకున్న మీరు తప్పక ఈ ఊరి జమీందారు గారే అయి ఉంటారు. మహాభాగ్యం, ఏమి సెలవు అన్నాడు రాజయ్యను గుర్తుపట్టనట్లే. దుకాణదారు మాటకారితనం చూసి ముచ్చటపడి రాజయ్య ఆ శాలువా కొన్నాడు. కథ సమాప్తం.